ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. దేవుడు ఈ సంవత్సరం మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. దేవుని యొక్క మాటలు మన జీవితానికి ఆశీర్వాదకరం, దీవెనకరం అని మనం భావిస్తాం. అందుకే డిసెంబర్ 31వ తారీఖున దేవుడు మనతో మాట్లాడి తన వాగ్దానాన్ని మనకు దయచేయాలని మనం ఇష్టపడతాం. దేవుని బిడ్డలారా, అదే రకంగా దేవుడు కూడా ఇష్టపడి తన యొక్క వాగ్దానాన్ని మనకిచ్చాడు. ఏంటి ఆ వాగ్దానం? ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. దేవుడు మన కార్యాన్ని సఫలము చేయడానికి డిసైడ్ చేసుకున్నాడు. మన జీవితంలో ఏ కార్యమైనా, అది వ్యక్తిగతమైనదైనా, కుటుంబపరమైనదైనా, ఉద్యోగందైనా, వ్యాపారందైనా, ఏ కార్యమైనా దేవుడు సఫలము చేయాలని నిర్ణయించాడు. గాడ్ హ్యాస్ డిసైడెడ్ టు రివార్డ్ అస్. మనల్ని సఫలం చేసి ఆశీర్వదించడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు. మరి దేవుని బిడలారా, దేవుడు నిర్ణయం మన జీవితంలో నెరవేరాలి అంటే మనమేం చేయాలి? ఒక ఉద్యోగానికి మనం వెళ్తామండి. ఉద్యోగంలో పెట్టుకున్న తర్వాత మనం ఉద్యోగం చేయకపోతే మనకు దీవెనలు వస్తాయా? రావు. ఉద్యోగానికి మనల్ని పెట్టుకున్నటువంటి వ్యక్తి ఉద్దేశం ఏంటంటే మనం ఏదో పని చేయాలి అని. దేవుడు కూడా 2025లో ఒక వాగ్దానం ఇచ్చాడు, ఒక నిర్ణయంలోనికి వచ్చాడు. మన ఒక్కొక్కరి కుటుంబాల్లో కార్యాలను సఫలం చేయాలి. ఆరోగ్య విషయంలోనైనా, ఏ విషయంలోనైనా కార్యాన్ని సఫలం చేయాలని దేవుడు నిర్ణయించాడు. దేవుని బిడ్డలారా, మరి దేవుడు నిర్ణయించినటువంటి ఆ కార్యం మన జీవితంలో నెరవేరాలి అంటే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదో ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటున్నాం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే కార్యము సఫలం చేయాలి. మరి కార్యం సఫలం చేయాలి అంటే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి మన జీవితాలు ఏదో వాక్యం వినడి, దేవుడి సంవత్సరం వాగ్దానం ఇచ్చాడు అని కంఠపాఠం చేయడం, అక్కడికి ఆపేయడమేనా? కాదు. అంతకంటే గొప్పది, చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతుంటున్నాం. గాడ్ ఈజ్ ఆల్వేస్ రెడీ ఫర్ అస్. ఇది మర్చిపోవద్దు. దేవుడు ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో మన కొరకు సిద్ధంగా ఉన్నాడు. కానీ మనల్ని మనం సిద్ధపరుచుకోవాలి. అంటే దేవుని కార్యాలు జరగాలి అంటే దేవుడు నచ్చిన విధానంలో మన జీవితాలు ఉండాలి. దేవుడు మెచ్చిన విధానంలో మన జీవితాలు ఉండాలి. దేవుని వాక్యం ఏం చెబుతుందో దాని ప్రకారం మన జీవితాలు ఉండాలి. మనం ఏం చేయాలి అంట? ఎవరికి ఈ వాగ్దానం ఇచ్చాడు? ఆసాకి ఇచ్చాడు దేవుడు. ఆ వాగ్దానాన్ని ఈ దినాన మనకు కూడా దేవుడు దయచేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆశ ఏం చేశాడో మనం కూడా అదే చేద్దాం. దేవునికి స్తోత్రం. దేవుడు కొన్ని కార్యాలు చేయడానికి సిద్ధపడ్డాడు. కానీ ఆశ ఏం చేశాడంటే తాను చేయవలసిన కార్యాలు తాను చేయడం ప్రారంభించాడు. ఆశ ఏం చేశాడు? ఒక 3 విషయాలు మెదుట క్లుప్తంగా ఉంచి నా సందేశాన్ని నేను ముగిస్తాను. 15వ అధ్యాయము దినవృత్తాంతంలో 2వ గ్రంథం 7వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఇప్పుడు 8వ వచనాన్ని చదువుకుందాం. ప్రవక్త అయిన ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆశ వినినప్పుడు అతడు ధైర్యము తెచ్చుకొని యూదా బెన్యామీల దేశం నుండి, ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకొనిన పట్టణములో నుండి హేయమైన విగ్రహములన్నిటినీ తీసివేసి. దేవుని బిడ్డలారా, 4 కార్యాలు ఆశ చేశాడు. మొదటి కార్యాన్ని మనం చూస్తాం. ఏంటంటే ఆశ ఈ మాటలు విన్నప్పుడు అతడు ధైర్యం తెచ్చుకున్నాడంట. ఈ పాయింట్కి సంబంధించిన సందేశాన్ని మొదటి సర్వీసులో నేను అందించాను. ఖచ్చితంగా వినండి. దేవుడు మన జీవితాల్లో కార్యాలు జరిగించాలంటే ధైర్యము తెచ్చుకోవాలి. ధైర్యం కలిగి ఉండడం కాదు. ధైర్యం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ధైర్యంగా మనము రాత్రులు తిరుగుతాం ధైర్యంగా. కానీ ఆశ ధైర్యము తెచ్చుకున్నాడంట. ధైర్యాన్ని కలిగి ఉన్నటువంటి ఆశ కాదు, ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు, ఏం తెచ్చుకున్నాడో మొదటి సందేశంలో అందించాను. తప్పకుండా ఇంటిలో వినండి. భోంచేసేటప్పుడైనా లేదా పడుకున్నప్పుడైనా ఖచ్చితంగా ఆ సందేశాన్ని వినండి. ఆ రకంగా జీవితం ఉంటే మొదటిదిగా మనం చేసిన వారం అవుతాం. 2, 3, 4 అనేటువంటివి ఈ సందేశంలో నేను అందిస్తాను. లైవ్లో చూస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, ఇఫ్ యూఆర్ వాచింగ్ ఫస్ట్ టైం, మొదటి సందేశము ఇదే యూట్యూబ్ ఛానల్లో, ఫేస్బుక్ పేజ్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. గో త్రూ దట్ అండ్ బీ బ్లెస్డ్. మరి ఇక్కడ గమనిస్తే ఆశ ఏం చేశాడు? మొదటిగా ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. రెండవదిగా తను ఏం చేశాడంటే విగ్రహములన్నిటినీ తీసివేసి అని లేదండి, అక్కడ ఒక మాట ఉంది, హేయమైన విగ్రహములన్నిటినీ తీసివేశాడు. దేవుని బిడలారా, విగ్రహము నీ ఇంటిలో యేసు ప్రభు విగ్రహం ఉన్నా, యోసేపుదున్నా, మరియమ్మదున్నా, లేకపోతే భక్తులది ఏది ఉన్నా,
తీసివేసేయండి. అది దేవునికి ఇష్టం లేని కార్యము. దేవుడు ఆత్మస్వరూపి. యేసు ప్రభు ఎలా ఉన్నాడో 2025 సంవత్సరాల కిందట ఎవరు చూడలేదు, ఎవరు గమనించలేదు. ఆ దినాల్లో ఫోటోగ్రఫీ లేదు, ఆ దినాల్లో ఆర్టిస్టులు అంతగా లేరు. ఒకవేళ ఉన్నా అవి మనకు అవైలబుల్గా లేవు. కాబట్టి యేసు ప్రభు పటాలు మన ఇంట్లో ఉంటే తీసేద్దాం. ఎందుకంటే పటంలో లేడు, ప్రభు హృదయంలో ఉంటాడు. ఆత్మరూపి అయిన దేవుడు మన జీవితాల్లో ఉండి తన కార్యాలను జరిగిస్తాడు. కాబట్టి హేయమైన వాటిని తీసేశాడంట. ఎక్కడి నుంచి? తన దేశంలో, తన పట్టణంలో. చూడండి, ఎఫ్రాయిము మన్యములో, మొదటిగా యూదా బెన్యామీల దేశము నుండి, ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకొనిన పట్టణములో నుండి హేయమైన విగ్రహములన్నిటినీ తీసివేసి, నీ జీవితంలో ఉండకూడనివి, దేవునికి హేయమైన వాటిని నువ్వు తీసేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి తెలుసు మనము చేయకూడని తప్పులేంటో మనకు తెలుసు. కానీ మన జీవితాల్లో కలిగి, దేవా ఇది నా జీవితంలో నెరవేర్చు ప్రభు అంటే, దేవుడు అంటాడు హేయమైన వాటిని తీసేసాయి, నీ జీవితంలో ఉండకూడనివి తీసేసాయి. దేవుడు అంటాడు, బిఫోర్ ఐ గో ఫర్ అన్ అడిషన్ లెట్ us గో ఫర్ అ సబ్స్ట్రాక్షన్ ఫస్ట్. మొదటిగా కూడికముకు ముందు తీసివేత అనేటువంటిది ఉండాలి. ఏదో తీసివేయడం మన జీవితాల్లో ఉండాలి. దేవా నాకు ఆరోగ్యాన్ని దయచే, 2024 కంటే మంచి ఆరోగ్యం, దేవా నాకు అడిషన్ ఉండాలి ఆరోగ్యం అంటే, దేవుడు అంటాడు మొదటిగా నీ జీవితంలో తీసివేయాల్సిందేదో తీసివేసేసే. దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుడు నిన్ను దీవించాలి అంటే దేవుడు డిసైడ్ అయిపోయాడు దీవించడానికి, కార్యాన్ని సఫలం చేయడానికి. బట్ వాట్ యు హ్యావ్ టు డూ ఈస్, నీవు నేను చేయవలసిన పని ఏంటంటే, మనలో హేయమైన ఉంటున్నాయి, మన చుట్టూ హేయమైన ఉంటున్నాయి అంటే, మనం వెళుతున్నటువంటి స్థలాల్లో హేయమైన వాటి క్రియలు ఉంటాయి, హేయమైన స్నేహం ఉంటుంది, దేవునికి నచ్చనటువంటిది ఉంటుంది. అవన్నీ ఏంటో మనకు తెలుసు. దేవుని బిడలారా, మన జీవితాలను పరీక్షించుకుందాం. బైబిల్లో వ్రాంది, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. వేరొకటి ఏది మన జీవితంలోకి వచ్చినా గుర్తుంచుకోండి, అది దేవునికి హేయమైనటువంటిదే. దేవునికి హేయమైనటువంటిదే. దేవుని దగ్గరకు వచ్చి ఇంకా దిష్టి, దేవుని దగ్గరకు వచ్చి ఇంకా ఏదైనా మంత్రకు సంబంధించినటువంటి తాళ్ళు, లేకపోతే ఏదో మేలు జరుగుతుందని ఒక బుద్ధ విగ్రహాన్ని పెట్టుకుంటారు కొంతమంది, లాఫింగ్ బుద్ధ అంటారు. ఇవన్నీ కాదు నీ జీవితంలో ఉండాల్సింది. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేవునికి వ్యతిరేకంగా ఏం చేసినా అది హేయమైనటువంటిది. ఆసా ఏం చేశాడు? తన ప్రాంతాల్లో ఉండకూడనివన్నీ, తాను వెళుతున్నటువంటి స్థలాల్లో, తాను తిరిగినటువంటి ప్రాంతాల్లో ఏదైతే దేవునికి వ్యతిరేకంగా ఉందో అదంతా తీసేశాడు. రెండవదిగా 16వ వచనం చూడండి. 16వ వచనం ఏం చేశాడు? మరియు తన తల్లి అయిన మాయాక అసహ్యమైన యొక్క దేవత స్తంభమును నిలిపినందున ఆమె యొక్క పుట్టదేదేవు ఉండకుండా రాజైన ఆశ ఆమెను త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి చిన్నాభిన్నము చేసి కిద్రోను వాగు దగ్గర దాన్ని కాల్చివేసెను. ఇందాక బయట ఏం చేశాడు? తాను ఏ ప్రాంతాల్లో చేయించాడో అక్కడ హేయమైన ఉంటే వాటన్నిటినీ తీసివేశాడు, హేయమైన వాటన్నిటినీ తీసివేశాడు. ఇప్పుడు తన ఇంటిలోకి వచ్చాడు. తన ఇంటిలో ఏముందంట? హేయమైనటువంటివి ఉంటున్నాయి. ఎవరు పెట్టారు? వాళ్ళమ్మనే పెట్టింది. బైబిల్లో చూడండి, మరియు తన తల్లి అయిన మాయాక అసహ్యమైన ఒక దేవతా స్తంభమును నిలిపినందున, వాళ్ళ తల్లి మంచి బొమ్మను కాదు, పాడుబడినటువంటిది, లేకపోతే దరిద్రమైనటువంటిది, అసహ్యమైనటువంటి ఒక బొమ్మను ఒక స్తంభము మీద, దేవతా స్తంభమందు నిలిపిందంట. ఇప్పుడు ఏం చేశాడు? ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి చిన్న భిన్నము చేసి. దేవుని బిడలారా, బయట ఏమైనా చేస్తాం మనం, మన ఇంటిలో ఏదో ఒక ఆచారం ఉంటుంది, ఏదో ఒక సంప్రదాయం ఉంటుంది, ఎప్పటి నుంచో జరుగుతూ ఉంటుంది, దాన్ని తీసేయం, అది కంటిన్యూ చేస్తూనే ఉంటాం. కంటిన్యూ చేస్తూ దేవా నన్ను దీవించు అంటే దేవుడు ఏమంటాడంటే, తీసివేయ ముందు. అది నాకు అసహ్యమైనది నీ దగ్గర ఉంది, అది అసహ్యమైనది నీ దగ్గర ఉంది. దేవుని బిడ్డలారా, నీ జీవితములో అసహ్యమైన వాటిని కలిగి దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలను ఎక్స్పెక్ట్ చేయవద్దు. 2 సార్లు అతడి జీవితంలో హేయమైన వాటిని తొలగించాడు. ఒకటి, తాను ఎక్కడెక్కడ ఉద్యోగం చేస్తున్నాడో, పరిపాలిస్తుంటున్నాడో ఆ ప్రాంతంలో ఉండకూడనివి తొలగించేశాడు. నీ ఉద్యోగంలో తినకూడనివి, నీ ఉద్యోగంలో నువ్వు చేయకూడనివి, ఉద్యోగంలో నువ్వు ఉంచుకోవడనివి నీ దగ్గర ఉండి దేవా నన్ను దీవించు అంటే 2025 will not be a blessing year. అది ఆశీర్వాదకరమైన సంవత్సరం కాదు. దేవుని బిడలారా, మన దగ్గర ఉండకూడనివేంటో మనము తొలగించే వ్యక్తులుగా ఉండాలి. చాలా సందర్భాల్లో చెప్పాను, మరొకసారి చెప్తాను నేను. అదేంటంటే, గుంటూరు జిల్లాలో ఒక మెరైన్ ఇంజనీర్ యొక్క సతీమణి మన టీవీ కార్యక్రమాలు చూసి నాకు ఫోన్ చేసేటువంటిదండి. బ్రదర్, దేవుడు నాతో మాట్లాడాడు, అద్భుతంగా మాట్లాడాడు అని మాట్లాడుతూ ఉండేది. ఆమె ఎప్పుడూ ఒక మాట చెప్పేది, బ్రదర్ నాకెందుకో మా ఇంట్లో చాలా భయం వేస్తుంది. వాళ్ళ హస్బెండ్ బాంబేలో ఈ సముద్ర మధ్యలో గ్యాస్
నిక్షేపాలు ఉంటాయి కదా, అక్కడ పని చేస్తాడు. హీఈస్ అ డాక్టర్ అండి. అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే, అక్కడ ఏదైనా అనారోగ్యం వస్తే ట్రీట్ చేయడానికి ఈజ్ అ డాక్టర్. చాలా మంచి ఉద్యోగం, ఉన్నతమైనటువంటి ఉద్యోగం, మంచి జీతం అండి. ఆమెకి ఇంకేం కొదవలేదు. ఈమె ఉన్నతమైన చదువు చదివింది, కానీ ఆమె ఏం చేసిందంటే భర్త దూరంగా ఉంటే భార్య తన పిల్లలతో ఇక్కడ వాళ్ళని చదివిస్తూ ఉండేది. సో ఆమెకి ఎప్పుడూ ఒక భయం ఉండేటువంటిదండి. ఆ భయం ఎలాంటి భయం తెలుసా? ఒక్కది పడుకొని ఉంటుంది అనుకోండి, పిల్లలతో కలిసి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఉంటారు, అందరు ఉంటారు. సడన్గా ఏమవుతుందో తెలుసా? వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి టీవీ ఆఫ్ అయిపోతుందండి, ఆఫ్ అయిపోతుంది. లేదా ఆ మంచం మీద పడుకుంటే ఎవరో ఆ మంచాన్ని లాగేస్తారు. లిటరల్గా మంచం అట్లా జరిగిపోతుందండి, మంచం అలా జరిగిపోతుంది. ఆమె నాకు ఫోన్ చేసింది, బ్రదర్ నాకు ఇలా భయం వేస్తుంది రాత్రులే కాదు పగులు కూడా ఈ భయం, నాకు ఏదో జరుగుతుంది మా ఇంట్లో. నేను అన్నాను, అమ్మ దేవునికి వ్యతిరేకమైన ఏమైనా ఉన్నాయంటే ఆమె నా పైన సీరియస్ అయిపోయిందండి. ఏం బ్రదర్, నేను పలానా సంఘానికి వెళ్తాను, బాప్తిజం తీసుకున్నాను, నేను ప్రభు బలలో ఏమనుకుంటారు బ్రదర్ నన్ను అని కొంతమంది మనసులో తిడతారు. ఆమె డైరెక్ట్గా తిట్టింది, డైరెక్ట్గా అరిచేసింది నన్ను. కొంతమంది చెబితే దేవుని సేవలు చెప్తే నచ్చదండి. వాళ్ళకు సమస్య వచ్చి సమస్యలు ఎంత సఫరన్ అవుతారు, కానీ దేవుని సేవకులు చెప్తే నచ్చదు కొన్ని సందర్భాల్లో. ఆమెకు నచ్చలేదు. ఆమె వెంటనే నా పైన అనింది, అమ్మా నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్తుంటున్నాను అంతే, దేవునికి వ్యతిరేకమైన ఏదైనా ఉంది అంటే తీసేసే అంటే. ఆమె అనేది అస్సలు లేదు బ్రదర్, మా ఇంట్లో లేదు, ఎక్కడ కూడా ఏమీ లేదు బ్రదర్, ఏమీ లేదు బ్రదర్ ఓ అని చాటాభారతం చదివింది. అదంతా చెప్పలేను మైక్లో. దేవుని బిడ్డలారా, సరే అమ్మా అని ప్రార్థన చేశాను. మరుసటి రోజు రాత్రి 1 గంటకు ఫోన్ చేసిందండి. 1 గంటకు ఫోన్ చేసింది, గట్టిగా ఏడుస్తుంది ఫోన్లో. ఏమ్మా అని అడిగాను. అంటే బ్రదర్ భయం వేస్తుంది బ్రదర్, ఎక్కడ లేని భయం. నా కళ్ళ ఎదుట ఎప్పుడో ఒకసారి ఏదో ఒకటి జరిగేది, ఇప్పుడేంటి నేను కూర్చొని ఉంటున్నా, నా డ్రెస్ ఎవరో లాగేస్తుంటున్నారు, లేదా నేను పడుకొని ఉంటున్నా, నా బెడ్ని ఎవరో లాగేస్తున్నారు, టీవీ జరిగిపోతుంది, ఏదేదో జరిగిపోతుంది, నాకు భయం వేస్తుంది బ్రదర్. దేవుని సేవకునిగా చెప్తుంటున్నాను, నీ ఇంటిని రేపటి దినాన క్లీన్ అండ్ గ్రీన్ చేయి, ఖచ్చితంగా చేయి. ఏదో ఉండకూడదు నీ ఇంట్లో. అప్పుడు బ్రదర్ నేను చెప్పింది చేసే పాటైతే ప్రార్థన చేస్తాను, లేకపోతే కొన్ని సందర్భాల్లో నేను కూడా అడ్డం తిరుగుతానండి. నేను చెప్పింది చేస్తేనే చేస్తా ప్రార్థన. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అదే సామెత ఉంటుంది కదా, దేవునికైనా దెబ్బే గురువు, అడ్డం తిరిగితేనే వింటారు. అప్పుడు నేను అన్నాను, నువ్వు ఇది చేస్తేనే ప్రార్థన చేస్తాను. దేవుని బిడ్డలారా, ఆమెనింది సరే బ్రదర్, రేపు ఏ టైం అయినా మీరు ఇండ్లు క్లీన్ చేసిన తర్వాత నాకు ఫోన్ చేయండి అన్నాను. ఆమె 11 గంటలకు ఉదయాన్నే ఫోన్ చేసిందండి. బ్రదర్ ఒకటి దొరికింది బ్రదర్ మా ఇంట్లో. ఏం దొరికింది అన్నాను. ఏంటి బ్రదర్, ఇంతెత్తు విగ్రహం మా ఇంట్లో ఉంది బ్రదర్, ఒక మూలన. ఏమ్మా ఏమన్నావు మొన్న నా పైన కోపగించి? ఎక్కడుంది? నేను బాప్తిజం తీసుకున్నా, నేను ఆ సంఘానికి వెళ్తా, ఈ సంఘానికి వెళ్తా, కానుక ఇంతి ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఏమో బ్రదర్ తెలియదు బ్రదర్. వెంటనే దాన్ని పగలగొట్టి నీ ఇంటి ముందర కాలం ఉంటుంది కదా వేయని చెప్పా. బ్రదర్ నేనా? నువ్వు కాకపోతే ఎవరు పగలగొడతారు? నేను వచ్చి పగలగొట్టాలనా? నేను వస్తా, కావాలంటే వస్తా, వచ్చి పగలగొడతా, అంతవరకు నువ్వు సఫర్ అవుతావు, పగలగొట్టేసే అన్న. బ్రదర్ అనేది నేను చెప్తున్నా కదమ్మా, దేవుని సేవకునిగా ప్రార్థన చేసి పగలగొట్టేసే అన్న. దేవుని బిడలారా, పగలగొట్టింది, అయిపోయిందండి. ఆమె జీవితంలో ఆ రోజు నుంచి విడుదల. అదే పనిగా నన్ను వాళ్ళ ఇంటికి పిలిపించుకొని నేను రెజినా వాళ్ళ ఇంటికి వెళ్ళాం, తాడేపల్లిగూడెం. అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసి ఎంత సంతోషంగా కుటుంబం ఉందంటే, ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఆ ఇంట్లో వాక్యాలు ఉన్నాయా? మస్తుగున్నాయి, గోడ నిండా వాక్యాలు, కానీ ఉండకూడదు ఒకటి ఉంది అక్కడ. అందుకే ఆశ ఏం చేస్తున్నాడు తెలుసా? పగలగొట్టేశాడు. ఇప్పుడు వెంటనే మీరు అంటారు, బ్రదర్ మీరు మా ఇంటికి వచ్చి చూసినా, భూతద్దం పెట్టి వెతికినా ఒక్క విగ్రహం కూడా మీకు దొరకదు. కానీ మన ఇంట్లో హేయమైనవి కొన్ని ఉన్నాయి. ఏంటి తెలుసా? చూడండి, బైబిల్లో కొన్ని మీకు చూపిస్తాను. 28వ అధ్యాయం సామెతలు 9వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతలు 28వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయమంట. దేవునికి ఏది హేయము, రోత కనపడుతుంది తెలుసా? విగ్రహం ఉండకపోవచ్చు నీ ఇంటిలో విగ్రహానికి సంబంధించిన ఆనవాళ్ళు ఏది కూడా ఉండకుండా పోవచ్చు. నీవు విగ్రహాన్ని పెట్టుకోవు, బొమ్మలను పెట్టుకోవు, వాక్యం మాత్రమే నీలో ఉంటుంది, కానీ నీలో దేవునికి ఒక హేయమైనటువంటిది కనపడుతుంది. ఏంటి హేయమైనటువంటిది తెలుసా? ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొను వాని ప్రార్థన హేయము. దేవునికి హేయమంట. ఏంటంటే ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకొనివాడు. ఇదేమండి?
ప్రతిరోజు మన చెవులు మనకే ఉంటాయి కదా, దేవుని యొక్క చెవుని తొలగించేస్తామంట, చెవును మనం తీసేస్తామా? ఎవరు చెవులన్నా చూసుకోండి ఒకసారి, చెవులు ఉన్నాయేమో. కొంతమంది పెట్టుకో చూస్తున్నారు కొంతమంది. దేవునికి స్తోత్రం. చెవిని తొలగించుకుంటామంట మనం. అంటే దాని అర్థం ఏంటంటే వాక్యము విని వాక్య ప్రకారం జీవించకుండా మనం ఏం చేస్తాం తెలుసా? చెవిని తొలగించుకుంటాం. కానీ వాక్యానికి లోబడకుండా, సింపుల్గా చెప్పాలంటే వాక్యానికి లోబడకుండా, వాక్యం చెప్పినటువంటిది నువ్వు వినకుండా ఎప్పుడైతే దేవా నన్ను దీవించు అంటే ఆ ప్రార్థన దేవునికి చాలా రోతగా కనపడుతుందంట, చాలా అసహ్యంగా కనపడుతుందంట. దేవుని వాక్యానికి విధేయత చూపకుండా, ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన యెహోవాకు అసహ్యము. నీ జీవితంలో నువ్వు విగ్రహాలు కలిగి ఉండకపోవచ్చు, విగ్రహాలు ఉంటే ఖచ్చితంగా తీసేసేయండి. ఏ విగ్రహం ఉండడానికి వీల్లేదు, ఏ దైవ సేవకుని ప్రవక్త విగ్రహం కూడా ఉండడానికి వీల్లేదు. మన ఇంట్లో ఉండకూడదు, అది దేవునికి హేయమైనటువంటిది. అది తప్ప మిగతావన్నీ ఉండవచ్చా? మిగతావన్నీ వాక్యాలు పెట్టుకోండి. వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయాలి దేవుని బిడ్డలారా. మరి దేవుని యొక్క వాక్యం, విగ్రహాలు లేకపోవచ్చు కానీ వాక్యం లోబడకుండా, వాక్యం వింటాం, ఆదివారం వాక్యం వింటాం, గురువారం వాక్యం వింటాం, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వాక్యం వింటాం. విని వాక్యానికి లోబడకుండా ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆ ప్రార్థన దేవునికి హేయం. ఆ ప్రార్థన వినబడితే చాలు దేవునికి ఎక్కడ లేని అసహ్యం కలుగుతుంది, ఎక్కడ లేని అసహ్యం. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? సినిమా పట్ల అబ్బో అని వినకూడదు. కానీ వాక్యానికి లోబడకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుడు అంటాడు వాక్యానికి అవిధేయత చూపుచు, వాక్యానికి విలువనివ్వకుండా, వాక్య సమయాన్ని నువ్వు దొంగిలించి, వాక్యానికి ఇవ్వాల్సిన స్థానం నీవు ఇవ్వకుండా, నీ కుటుంబంలో వాక్యం వినబడకుండా, నీవు వాక్యానికి లోబడకుండా ఎప్పుడైతే నీ నిర్ణయంలో నువ్వు ఉంటూ నేను ఈ వాక్యానికి విధేయత చూపాను బ్రదర్, మిగతావన్నీ నా జీవితంలో దేవుడు జరిగించినట్లుగా ప్రార్థన చేయండి అంటే, ఒకవేళ నేను ప్రార్థన చేసినా, ప్రపంచంలోని దైవ సేవకులందరూ ప్రార్థన చేసినా ఆ ప్రార్థన యెహోవాకు హేయం. ఆ ప్రార్థన అస్సలు వినడు దేవుడు, అస్సలు వినడు. దేవుని బిడ్డలారా, ఒకానొక సందర్భంలో నేను ఒక దైవ సేవకునితో కలిసి ప్రయాణం చేస్తుంటే మార్గ మధ్యంలో ఆయన ముందు సీట్లో కూర్చున్నాడు, పక్క నేను కూర్చున్నాం. ముందు సీట్లో డ్రైవర్ ఉన్నాడు, ముందు సీట్లో వాళ్ళ పిఏ ఉన్నాడు, వెనక సీట్లో మేము ఇద్దరం కూర్చున్నాం. ఆయన దగ్గర ఫోన్ ఉంది. ఫోన్ రింగ్ అయిందండి. ఫోన్ రింగ్ అయితేనే చూశాడు, అట్లా ఫోన్ పెట్టేశాడు. మళ్ళీ మాతో మాట్లాడుతున్నాను. మళ్ళీ ఫోన్ వచ్చింది. మళ్ళీ ఫోన్ వస్తే నేను మాట్లాడుతూనే ఆయన ఫోన్ అలా కట్ చేసి, అంటే సైలెంట్లో పెట్టేసి మళ్ళీ నాతో మాట్లాడుతాను. మూడవసారి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే నేను చూస్తే ఒక నంబర్ నాకు సైడ్ నుంచి చూస్తే కనబడుతుంది, ఏదో 72 ఏదో కనబడితే మళ్ళీ ఆయన సైలెంట్లో పెట్టేసి మళ్ళీ నాతో మాట్లాడుతున్నాడు. 4వసారి, 5వసారి, 6వసారి కనబడుతుంది, సేమ్ నంబర్ నుంచి కాల్ వస్తుంది. నేను అడిగాను, బ్రదర్ ఎత్తండి బ్రదర్, ఎవరో పాపం చాలాసార్లు చేశాను. బ్రదర్ తలకాయ నొప్పి బ్రదర్, వద్దు బ్రదర్, న్యూసెన్స్ ఫోన్ అది, చెప్పింది ఒకటి చేయరు కానీ దేవుడు అద్భుతాలు చేయాలని ప్రార్థన చేయమంటారు. ఎక్కడ చేస్తాం? ఒక దైవ సేవకునికే ప్రార్థన చేయబుద్ధి కావడం. ఎందుకంటే ఆమె చెప్పింది చేయకుండా మిగతావన్నీ దేవుడు జరిగించాలని కోరుతుంది. దేవుని బిడలారా, నాకు అనిపించింది మనం ప్రార్థన చేసే సమయంలో దేవుడు ఏం చూస్తాడు తెలుసా? ఏమేమి సుధీర్ నేను చెప్పింది చేశాడు, దేవుని వాక్యాన్ని ఎంతగా లోబడ్డాడు, ఎంతగా విధేయత చూపుతున్నాడు, ఈ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉందా, భక్తి జీవితం ఉందా, దేవుని దగ్గరికి క్రమం, ఇవన్నీ దేవుడు చూస్తాడండి. చూసిన తర్వాత ప్రార్థన దేవునికి మంచిగా అదర్వైజ్ ఆ ప్రార్థన చాలా హేయంగా కనపడుతుంది దేవునికి. ఈ సంవత్సరంలో నీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి నీ కార్యాన్ని దేవుడు సఫలము చేయాలి అంటే అర్థం ఏంటి తెలుసా? నీవు దేవుని వాక్యం విని లోబడు. దేవుని వాక్యం దగ్గర డ్రామాలు చేయొద్దు, దేవుని వాక్యం దగ్గర ఎలా అంటే అలా ప్రవర్తించవద్దు. దేవుని బిడలారా, ఈరోజు దేవుడు మాట్లాడుతుంటారా, మన జీవితంలో వాక్యానికి లోబడే వ్యక్తులుగా ఉండాలి. ఏది ఏమైనా వాక్యానికి లోబడేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఆయా సందర్భాల్లో ఉదయాన్నే 5 గంటలకు ప్రార్థన, జూమ్లో ప్రార్థన, వాక్యం అందించాలి. చెప్పిన వాక్యము చెప్పకుండా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో ఇక్కడ రాత్రి 1 గంట వరకు ఉంటానండి, ఏదో టీం వాళ్ళతో కలిసి ఈ పనులు ఇవన్నీ చేస్తూ ఉంటాను. ఉదయం 5 గంటలకు ప్రార్థన ఉంటుంది. 5 గంటలకు వెళ్ళి 1 గంటకి వెళ్ళి అప్పుడు యాజ్ ఎ గాడ్ సర్వెంట్ నేను దేవునికి విధేయత చూపించాలి. ఏంటి? సిద్ధపడి వాక్యాన్ని అందించాలి. లేదా వాక్యాన్ని నేను ఊరికే నోటికి వచ్చింది చెప్పకూడదు. అప్పుడు వాక్యం తీసుకొని చదువుతాను. పడుకునే లోపల 3 అవుతుంది. గాడ్ లుక్స్ అట్ దాట్. మీరెవ్వరు చూడరు. ఇప్పుడు చెప్తే మీకు అర్థమైంటుంది. దేవుని బిడలారా, అప్పుడప్పుడు
మన సందీప్ పంపుతూ ఉంటాను, 3 గంటలకు పంపుతాను. ఎందుకు పంపుతాను తెలుసా? అప్పుడు సిద్ధపడాలి. యు మస్ట్ షో obedience టు ద లార్డ్. దేవునికి వాక్యానికి విధేయత చూపకుండా ప్రార్థన దేవుడు వినాలి అంటే అది దేవునికి హేయమైనటువంటిదే. మర్చిపోవద్దు. ఆశ, ఏం చేసావు నువ్వు? ఆశ అంటాడు, నేను తీసివేయవలసినవి నా ఊర్లో ఏమేమి ఉన్నాయో అవి తీసేశాను. దేవుని బిడ్డలారా, రెండవదిగా నా ఇంటిలో ఏమైతే ఉందో అది కూడా మా అమ్మ పెట్టింది కదా అని ములాజు చూపలేదు, నేను తీసిపడేశాను. ఇంకొక భయంకరమైన మాట చూడండి, అక్కడ ఉంటుంది 16వ వచనం చూడండి, దినవృత్తాంతం 2వ గ్రంథం 15, 16. మరియు తన తల్లి అయిన మాయక అసహ్యమైన యొక్క దేవతా స్తంభమును నిలిపినందున ఆమె ఇక పుట్టపు దేవి అయి ఉండకుండా రాజైన ఆశ ఆమెను త్రోసివేసి. చాలు. పట్టపు దేవి అంటే పట్టపు రాణి, అంటే పరిపాలించే రాణిగా ఉండకుండా ఆమెను తీసేశాడంట. ఎందుకు తీసేసావు? మీ అమ్మనే కదా పెట్టుకో, మీ అమ్మ మీ ఇంట్లో ఆమెనే కదా పెట్టుకో. తీసేసావు. ఎందుకు తెలుసా? దేవునికి హేయమైంది ఏదైతే చేసిందో తల్లి అయినా ప్రక్కన పెట్టేశాడు. కొంతమంది ఏం చెప్తారు తెలుసా? మా అమ్మ మా నాన్న ఇట్లా చేశారండి, అందుకే మేము ఇట్లా చేస్తున్నాం. మీ అమ్మ మీ నాన్న తప్పు చేస్తే నువ్వు తప్పు చేసావంటే శిక్ష నువ్వు అనుభవిస్తావు, మీ అమ్మ మీ నాన్న కాదు. మా పూర్వీకులు, మా ఊర్లో ఈ ఆచారం ఉందండి, ఆచారమా పాడా ప్రక్కన పెట్టు. దేవుని బిడలారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంటారు. మన జీవితములో దేవుని వాక్యానికి విలువనివ్వనటువంటి ఏది ఉన్నా అది ఇంట్లో వాళ్ళు చేసిన, ఆమె పట్టపు దేవి అంట. అంటే ఆ దేశానికి ఇంపార్టెంట్ పర్సన్ ఆమె, అంటే స్త్రీలలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఆమెను ప్రక్కన పెట్టేశాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటారు. దేవునికి అవిధేయత చూపించే వారి జీవితంలో దేవుడు కాంప్రమైజ్ కాడండి. దేవుడు కాంప్రమైజ్ కాడు, ఆశ కూడా కాంప్రమైజ్ కాడలే, ప్రక్కన పెట్టేశాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీ జీవితంలో దేవుడు కార్యాన్ని ఖచ్చితంగా సఫలం చేస్తాడు, కానీ నీ జీవితంలో హేయమైన వాటినేవో తొలగించాలి. ఖచ్చితంగా దాంట్లో సెకండ్ థాట్ ఉండకూడదు. నీ జీవితంలో దేవుని దగ్గరకు వస్తూ సాతాను సంబంధమైనవి, మంత్ర సంబంధమైనవి, లేకపోతే నీ ఇంటిలో మేలు కలగాని ఏదో ఒక పాడు పని మనం చేసినట్లయితే దాని శిక్ష రాక మానదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ బైబిల్లో రాయబడింది. అందుకే హేయమైన వాటిని తీశాడు. ఎందుకు దేవుడు కార్యం సఫలం చేస్తున్నాడు తెలుసా? హీఈస్ ఎ మ్యాన్ హూ ఈస్ గోయింగ్ టు షో ఒబీడియన్స్ త్రూ హిజ్ యాక్షన్స్. తాను చేసే కార్యాల ద్వారా దేవునికి విధేయత చూపించాడండి. తన ఇంటిలో తీసేశాడు, తన ఊర్లో తీసేశాడు, తన తల్లి చేసిన దాన్ని ఆయన ప్రక్కన పెట్టేశాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. నెంబర్ 1, నీ జీవితంలో తీసివేయవలసినవేదో తీసివేయాలి. రెండవదిగా ఏం చేయాలి మనం? అదే దినవృత్తాంతంలో 2వ గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. 8వ వచనం. ప్రవక్త అయిన ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆశ వినినప్పుడు అతడు ధైర్యము తెచ్చుకొని యూదా బెన్యామీనీయుల దేశం అంతటి నుండి ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకునిన పట్టణంలో నుండి హేయములైన విగ్రహములన్నిటినీ తీసివేసి యెహోవా మంటపం ఎదుట నుండి యెహోవా బలిపీఠమును మరలా కట్టించి. యెహోవా మంటపము ఎదుట నుండి యెహోవా బలిపీఠమును మరలా కట్టించి. అంటే దేవుని మంటపము, దేవుని సన్నిధి, దేవుని యొక్క స్థలం ఒకటి ఉంటే ఆ స్థలంలో ఏముండాలంట? బలిపీఠం ఉండాలంట. బలిపీఠం ఉంటే ఆ బలిపీఠం పడద్రోయబడిందంట. ఆ బలిపీఠమును మరలా కట్టించాడంట. దేవుని బిడ్డలారా, 2024 మన జీవితాల్లో అయిపోయింది. 2025 అనే కొత్త ప్రారంభంలోనికి మనం వస్తున్నాం. దేవుడు అంటున్నాడు, బలిపీఠాన్ని మరలా కట్టించు. నీ జీవితంలో ప్రార్థనా స్థలాన్ని నువ్వు మళ్ళీ కలిగి ఉండాలి. నీ జీవితంలో ప్రార్థన అనేటువంటిది ఆగిపోకూడదు. పడిపోయినటువంటిది ఉండొచ్చు. 2024లో నువ్వు ప్రార్థన చేయలేదేమో, 2025లో నీ కుటుంబంలో ప్రార్థన లేవేమో, 2024లో నీ జీవితంలో దేవునికి దూరంగా జీవించామో, ప్రార్థనకు దగ్గర కాకుండా ఆల్ నైట్ ప్రేయర్లు ఉన్నా, లేకపోతే 24 గంటల ప్రార్థనలు ఉన్నా, ఉపవాస ప్రార్థనలు ఉన్నా, అన్నిటికీ నువ్వు దూరం అయిపోయావేమో. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీ జీవితంలో బలిపీఠం తిరిగి కట్టబడాలి. బలిపీఠం దేనికి సూచన తెలుసా? ప్రార్థనా జీవితానికి సూచన. ప్రార్థన నీ జీవితంలో తిరిగి ఉండాలి. ఆశ, ఏం చేశావు? దేవుడు నీ కార్యాన్ని సఫలం చేయాలంటే ఆశ ఏమంటాడు తెలుసా? నేను బలిపీఠాన్ని కట్టాను, మరలా ఆల్రెడీ ఎవరో కట్టేశారు, దాన్ని ఉపయోగించడంలా, అది కూలిపోయింది, అది పడిపోయినటువంటి బలిపీఠంగా ఉంది. 2024లో నీ ప్రార్థనా జీవితం 0 అయిపోయిందా?
ప్రార్థన జీవితం పడిపోయిన ప్రార్థన జీవితమా? ప్రార్థన చేయించుకుంటున్నావు కానీ ప్రార్థన చేసుకోనటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో. నీ ఇంటిలో ప్రార్థన లేవు, నీ అవసరతలో ప్రార్థన లేవు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతుంటున్నాడు. నీ జీవితంలో ప్రార్థన లేనటువంటి పరిస్థితి 2024లో ఉంటే ఈ యొక్క 25లో దేవుడు అంటున్నాడు, నీ ఇంటిలో తిరిగి ప్రార్థన ప్రారంభించు. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు, సైన్యములకు అధిపతివైన దేవానికి వందనాలు, సర్వోన్నతుడా మీకు స్తోత్రాలు, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఈరోజు మా కార్యము సఫలము కావాలి అంటే మేమేం చేయాలో ఈరోజు స్పష్టంగా మాతో మాట్లాడారు ప్రభా. మొదటి సందేశంలో ధైర్యం తెచ్చుకోవాలని దేవా మాతో మీరు మాట్లాడిన మీ మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నారు. ఈ రెండవ సందేశం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా. దేవా నీకు తండ్రి అంగీకారమైన వ్యక్తులుగా మా జీవితాలు ఉండాలి, హేయమైనటువంటిది మా జీవితంలో ఉండకూడదని మీరు సెలవిచ్చారు ప్రభా. ఏది నీకు హేయమైనదిగా ఉందో అది మాకు కూడా హేయమైనదిగా మార్చబడును గాక. దేవా పాపాన్ని మేము పాపముగానే చూచుదుముగాక. అది స్నేహంగానో అలవాటుగానో సాంప్రదాయంగానో పద్ధతిగానో యేసు నామమందు మేము చూడకుండా హేయమైనదిగా తొలగించి వేయుదుముగాక, తొలగించుదుముగాక, తొలగించుకొందుముగాక, తొలగించుకొందుముగాక, విడిచిపెట్టుదుముగాక, దూరమవుదుముగాక. పాపము నిమిత్తమై చనిపోయి యేసయ్య పరిశుద్ధత నిమిత్తమై జీవించుదుముగాక. దేవా మీ కార్యాలు మీరు జరిగించండి. అంధకార శక్తులను బంధించండి ప్రభా. అలవాట్లకు లేకపోతే హేయమైన వాటి కొరకు ప్రేరేపించే ప్రతి దురాత్మ శక్తిని నజరేయుడైన యేసు నామమందు బంధిస్తూ ఉంటున్నాను. అపవాది క్రియలు లయమైపోవునుగాక. ఎవరిలో అలవాట్లు, ఎవరిలో సాతాను సంబంధమైన ప్రేరేపణ కలిగి ఉన్నారు, ఇప్పుడే నీ అగ్ని దిగివచ్చునుగాక. ఆ పాప బంధకాలు కాలిపోవునుగాక, యేసు నామమందు కాలిపోవునుగాక, విడుదల కలుగునుగాక. అలవాట్ల నుంచి సాతాను సంబంధమైనటువంటి సంబంధాలు యేసు నామమందు తెగిపోవునుగాక, విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. నాయనా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవా మా కుటుంబాల్లో మాలో ప్రార్థన పెరగాలి అనేటువంటి మీ కోరిక తండ్రి మేము గౌరవించుదుముగాక, ప్రార్థించుదుముగాక, పట్టుదలతో ప్రార్థించుదుగాక. ఎవరు ఏమన్నా ప్రార్థించుదుముగాక. తండ్రి నీకు ఇంపైన ధూపముగా సువాసనాగ్రానించే ధూపం అనే ప్రార్థన మేము వేయుదుముగాక. దేవా సహాయము చేయండి నాయన. అంధకార శక్తులను అపవిత్రాత్మ క్రియలను యేసు నామమందు లయము చేస్తుంటున్నాను. ప్రార్థన పట్ల ఇంట్రెస్ట్ లేకుండా, ప్రార్థనకు రాకుండా, ప్రార్థనకు చేసుకోనకుండా అడ్డుపడే దురాత్మ శక్తులకు ప్రభావము యేసు నామములో ఒక్కొక్కరి మీద నుండి తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక. ప్రార్థనలో గడుపుదుముగాక. దేవా నీ కొరకు పని చేయుదుముగాక, నీ కొరకు పని చేయుదుముగాక. సమయం ఉండగానే నీ కొరకు పని చేయుదుముగాక. దేవా 3.5 సంవత్సరాలు రాత్రి మగలు తిరిగి తిరిగి దేవుని పరిచర్య చేశారు ప్రభా. మీరు మా జీవితాల్లో మాకు అప్పగించబడిన చిన్న చిన్న పనుల్లో కూడా నమ్మకంగా లేకుండా పోతున్నాం ప్రభా. నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. మీకే వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యం ప్రతి ఒక్కరిలో పనిచేయనట్లుగా సహాయం చేయమని యేసయ్య నామములో అడుగుచుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో ఇంతవరకు 2 ఆరాధనలు ప్రభు తన నామహిమార్థమై జరిగిస్తూ వచ్చారు. డిసెంబర్ 1 నుంచి 3వ ఆరాధన ప్రారంభించబోతున్నాం. అది ఉదయకాలం 8 నుంచి 9:30 వరకు ఉండబోతుంది. మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రతి ఆరాధనలో ప్రత్యేకమైనటువంటి సందేశం, ప్రతి ఆరాధనలో వచ్చిన ప్రతి ఒక్కరు దేవుని యొక్క ఆత్మ ద్వారా తాకబడి దీవించబడి వర్ధిల్లున్నట్లుగా ప్రత్యేకమైన ప్రార్థనలు ఉండబోతున్నాయి. కాబట్టి రండి. మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా ఈ యొక్క పరిచర్యకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. మరి ముఖ్యంగా స్థానికంగా ఏ సంఘానికి వెళ్ళనటువంటి వారైతే తప్పకుండా రిడీమర్ చర్చికి వచ్చి దేవుని మీరు ఆరాధించాలని కోరుతున్నాం.